పార్కింగ్ పంచాయతీ ఒక సైంటిస్ట్ ప్రాణాన్ని అయితే తీసింది. జార్ఖండ్లోని ధన్బాద్కి చెందినటువంటి అభిషేక్ స్వర్ణకార్ అనే ఒక 40 ఏళ్ళు 39 ఏళ్ళ చిన్న సైంటిస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో తను సైంటిస్ట్గా ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అక్కడ ఇవి అకామిడేషన్ ఇస్తారు, లైక్ క్వార్టర్స్ అంటారు చూడు, అలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ అక్కడే ఉండాలి. అయితే చాలామంది ఇళ్లలోనూ ఉంటాయి పార్కింగ్ విషయాల్లో చిన్న చిన్న గొడవలు. అంటే ఇప్పుడు వాళ్ళు అలాట్ చేసే స్పేస్ ఇంత ఉంటుంది, మన కార్లేమో దానికి మించి సైజు ఉంటాయి. కొన్నిసార్లు ఇద్దరికి కలిపి ఒక పార్కింగ్ ఇస్తాడు. పక్కోడి కార్ కొంచెం పెద్ద సైజ్ కారు ఉంటే వీళ్ళకి పట్టదు అనమాట. అంటే తర్వాత బైకో ఏదో పెట్టుకునే చిన్న స్పేస్ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. ఇలాంటి టైంలో వీళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎదిరింటి వాళ్ళకి కూడా మీ కార్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. పార్కింగ్ విషయంలోనూ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైన పంచాయతీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఆ ఎదిరింటోడు మోంటీ అనే అబ్బాయి అనమాట. వీళ్ళిద్దరికీ ఆ కారు విషయంలో ఇక్కడ ఎందుకు పెట్టావు అని అడిగితే నా ఇష్టం, నేను ఇక్కడే పెడతా, ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి బేసికల్లీ. ఆ టైంలో రారా చూసుకుందామని ఒకరినొకరు గుద్దుకుంటే ఆ మౌంటీ అనే అతను మన స్వర్ణకార్ గుండెల పైన ఇక్కడ బాగా గుద్దడం వల్ల కొంచెం లోపల పార్ట్స్ బాగా డ్యామేజ్ అయ్యి ప్రాణం అయితే పోయింది. అందరిళ్లలోనూ పార్కింగ్ పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు అంతేందుకు మనం లాస్ట్ టైం డింపుల్ హైతీ ఇష్యూ చూసాం. డైరెక్ట్ ట్రాఫిక్ జోన్ డీసీపీతోనే పెట్టుకుంది. ఆయన కోన్ తన్నేసరికి అతను పగ పెంచుకొని ఎక్కడికి వెళ్ళినా చలాన్ల మీద చలాన్లు వేసి పగ తీర్చుకున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ లాస్ట్ టైం హిమజ ఇంటి దగ్గర కూడా పార్కింగ్ పంచాయతీ కాదు, బట్ గొడవ కాదు అది. అమ్మాయి ఏమో దీపావళికి లక్ష్మీ పూజ పార్టీ ఇచ్చి లక్ష్మీ పూజకే అందరినీ పిలిచింది. మనోళ్ళు వచ్చిన వాళ్ళంతా అది గేటెడ్ కౌంటర్లో ఇష్టం ఉన్నట్టు చెల్లా చెదిరి ఇదేదో నా ఇల్లే అన్నట్టుగా వీళ్ళు పార్కింగ్ పెట్టేస్తే అది దీపావళి, పైగా వాళ్ళు టపాకాయలు కాల్చుకోవాలి. బయటకు వచ్చినప్పుడు ఈ కార్లన్నీ చూసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుందని చెప్పినందుకు మొత్తం ఇల్లంతా సోదా చేసి మినీ బార్లో ఉన్నటువంటి సరుకు పట్టుకెళ్ళి ఆ రోజు లక్ష్మీ పూజే, వాళ్ళు నిజంగా తాగల. బట్ న్యూస్ మాత్రం ఇంకో రకంగా వచ్చింది. బేసిక్గా ఇంటి ముందు వెహికల్ పార్కింగ్ చేసే దగ్గర చాలామందికి చాలా గొడవలు వస్తూ ఉంటాయి. ఆ ఒక్క చిన్న విషయంలోనే మనం కొంచెం అడ్జస్ట్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు నిర్ణీత స్పేసెస్ ఉంటాయి. ఆ నిర్ణీత స్పేసెస్ కంటే మన కారు ఒడ్డు పొడవు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో మనం అడ్జస్ట్ అవ్వాలి. అంటే పెద్ద కారు కొంటున్నాము అంటే యథేచ్ఛగా పార్కింగ్ పెట్టుకోవడం అని కాదు, అప్పుడు పక్క వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోగలగాలి. పోరా నీ సంగతి నేను ఎప్పుడు చూసుకుంటా, నీతో నాకేంటి మాటలు, ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అణిగిమణిగే ఉండాలి. ఆ గొడవలు కొంచెం పెరిగి పెద్ద అయితే ఇప్పుడు మనుషులు ప్రాణాలు తీసుకునే వరకు వస్తాయి. బట్ అందరి ఇళ్లలోనూ ఉండేవే. కొంచెం జాగ్రత్త పడి మనలో మనం అడ్జస్ట్మెంట్ అనేది పెంచుకుంటే ఇలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.